వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము బడే మియా చోటే మియా, అక్షయ్ కుమారు, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారను, సోనాక్షి సిన్హే, రవనీత్ రాయ్ ఇలా మెయిన్ లీడ్ రోల్లో ఉన్న వాళ్ళంతా వస్తుంది లేటెస్ట్ మూవీ బడే మియా చోటే మియా. ఇది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను హోప్ ఏం పెట్టుకున్నానంటే, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్, తను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దానివల్ల దేశానికి ఒక నష్టం వస్తుంది, దాన్ని కాపాడటానికి వీళ్ళిద్దరు వస్తారు. ఇదే మూవీ థీమ్ కూడా ఇదే. తను ఎందుకు దేశద్రోహిగా మారాడు, ఇదే థీమ్తోనే వార్ వచ్చింది, పఠాన్ వచ్చింది. ఇవన్నీ ఇదే థీమ్తో వచ్చినా కానీ బ్లాక్ బస్టర్లు అవే. ఎందుకయ్యాయి? మరీ అంత సిల్లీ వేలో తీసుకెళ్ళా. ఎందుకంటే దేశానికి థ్రెట్ ఉన్నప్పుడు మరీ హీరోస్ అంత సిల్లీగా వెళ్ళినప్పుడు మరీ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఇది యాక్షన్గా వర్షన్లో తీసినంటే, సీరియస్ వేలో తీసినంటే బాగునిందో. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు, గోవింద్ గారు నటించిన బడే మియా చోటే మియా కామెడీ హిట్. అది ఆ హిట్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి వీళ్ళు కొద్దిగా అంత స్పై జోనర్లో కామెడీని పెట్టారు. కాబట్టి నా పర్సెంట్ ప్రకారం సినిమా ఎత్తిపోయింది. మీకు నచ్చింటే ఇంక నేనేం చేయలేను దానికి. నా వర్షన్ ప్రకారం ఏమంత లేదు. అక్షయ్ కుమార్ గారు చాలా టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే తొందరగా తీయడమో, లేకంటే తను కథలు ఎంచుకోవడంలో ఏమన్నా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడేమో తెలియదు. కానీ ఆయనకు అర్సంగా అన్నీ ప్లాప్లు పడుతున్నాయి. దేశానికి ప్రమాదం, అదే మన ఇండియాకు ప్రమాదం. దాన్ని ఆపడానికి ఇద్దరు హీరోలు కావాలి. వచ్చిన వాళ్ళల్లో అక్షయ్ కుమార్ ప్లస్ టైగర్ ష్రాఫ్, వీళ్ళిద్దరిని వెనక్కి తీసుకురావడానికి రవనీత్ రాయ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకానొక సిచ్యువేషన్లో విలన్ ఎవరో కాదు, వీళ్ళిద్దరి ఫ్రెండ్సే అని తెలుస్తుంది. అసలు ఎందుకు గొడవ అయింది, అసలు ఎందుకు విడిపోయారు, అసలు దానికి మళ్ళీ ఇంత అయింది. తను క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నిజంగానే అంత ప్రమాదకరమైందా అనేది మిగతా స్టోరీ లేనంత. నాకు ఈ మూవీలో చెప్పుకోదగ్గ మెయిన్ అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ గారి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే. ఒక సైంటిస్ట్ 20 సంవత్సరాలు కష్టపడి దాన్ని క్రియేట్ చేసి, దాని తర్వాత దానికి పనికిరాదు అని చెప్పారు కదా, అది అక్కడ ఏదో దానికి ఒక లైన్ చెప్తాడు. దానికి సైకోపాత్కి సైంటిస్ట్కి ఒక దారం అంత గ్యాప్ ఉంటుంది. ఈరోజు జరిగిన దాంట్లో ఆ దారం తెగిపోయింది అనే ఒక లైన్ ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఇంకా దాని తర్వాత చాలా అంటే చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో కానీ, టామ్ క్రూజ్ చేసిన కొన్ని ఈవెంట్స్ కానీ మళ్ళీ రీక్రియేట్ చేయడానికి చూశారు. అవి కొద్దిగా బిడ్చుకుంటాయని చెప్పచ్చు. నాకు తెలిస్తే ఈ సినిమా యావరేజ్, నాకైతే నచ్చలేదు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చు, మీ ఇష్టం. సినిమా ఏం చెప్పుకోదగ్గ కాదు, కానీ అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ అయితే వన్ టైం వాచబుల్. ఆయన కోసం ప్లస్ విలన్ క్యారెక్టర్ పరంగా ఒక రొంత స్టోరీ ఉంది కాబట్టి. ఓకే, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.